హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. గైస్, నేను మీకు చాలాసార్లు మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మన భారత్కి శత్రువులు కేవలం బయట మాత్రమే కాదు, మన దేశం లోపల కూడా ఉన్నారు. మన దేశంలో ఉంటూ మన తిండి తింటూ మనల్నే ఎదగకుండా చేసే చాలామంది భారత్లో ఉన్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు చాలా ఓపెన్గా ఒక ప్లాట్ఫామ్పై నిలబడి చెప్పారు. విషయం ఏమిటంటే, ఆగస్టు 1న పూణేలో అజిత్ దోవల్ గారికి లోక్ మన్య తిలక్ నేషనల్ అవార్డుని ప్రజెంట్ చేశారు. లోక్ మన్య తిలక్ నేషనల్ అవార్డు అనేది దేశం కోసం, నేషన్ బిల్డింగ్ కోసం పనిచేసే వారికి ఇస్తారు. నేషనల్ సెక్యూరిటీ విషయంలో అజిత్ దోవల్ గారు చేసిన సేవ అంతా ఇంత కాదు. ప్రజెంట్ వరల్డ్ వైడ్గా ఇండియా స్టేచర్ పెరగడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించారు. ఈవెన్ నేషనల్ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడంలో మోడీ గారికి కూడా అజిత్ దోవల్ గారు అనేక విధాలుగా సహాయపడతారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడంలో కూడా ఈయన పాత్ర ఖచ్చితంగా ఉంది. అయితే ఈయన ఆ స్టేజ్ పైన నిలబడి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. ఈయన చెప్తున్నారు, నాట్ ఎవ్రీ వన్ వాంట్ ఏ స్ట్రాంగర్ ఇండియా. అంటే మన దేశం స్ట్రాంగ్గా తయారవడం, అభివృద్ధి చెందడం అందరికీ ఇష్టం లేదు అని చెప్పారు. అలాగే మన ఇండియా ఈ పాటికే ఒక పవర్ఫుల్ కంట్రీగా మారాల్సింది, కానీ మనం ఇంకా అక్కడి వరకు రీచ్ అవ్వలేదు అని చెప్పారు. దాంతోపాటు ప్రజెంట్ మన ఇండియాను ఎదగకుండా చేయడానికి విదేశీ శక్తులు అలాగే ఇంటర్నల్గా ఉన్న వాళ్ళు కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అని చాలా క్లియర్గా చెప్పారు. ఒకసారి ఆయన ఏమన్నారో 40 సెకండ్ల ఈ స్పీచ్ని మీరు కూడా వినండి. भारत अभी वहां नहीं पहुंचा है जहां उसे होना चाहिए. ऐसा लगता है कि शायद हम स्वतंत्र हैं तो हमारे ऊपर सारी जिम्मेदारियां खत्म हो गई हैं. आज भी भारत को बाहर से भी और अंदर से भी बहुत अधिक चुनौतियां हैं. भारत का विकास से सभी लोग बहुत आनंदित हों ऐसा नहीं है. भारत का विकास कई लोगों के लिए, कई देशों के लिए, कई इंटरेस्ट के लिए, उनके लिए ये घातक है और हमें उसका मुकाबला करना है. విన్నారా? మన దేశ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు స్వయంగా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే సిచ్యువేషన్ చాలా సీరియస్గా అలార్మింగ్ లెవెల్లో ఉంది అని అర్థం. ప్రజెంట్ మీరు వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్లో మన ఇండియా ఉంటుంది. మన ఇండియా ఎదగడం చూసి ప్రజెంట్ చైనా, ఆబ్వియస్లీ పాకిస్తాన్, ఈవెన్ అమెరికా కూడా కాస్త వర్రీ అవుతుంది. అందుకే మీరు గమనించండి, అమెరికా నుంచి మన ఇండియాను టార్గెట్ చేస్తూ ఈ మధ్య స్టేట్మెంట్లు వస్తున్నాయి. ట్రంప్ మన ఇండియా పైన మళ్ళీ టారిఫ్ వేసే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్గా చనిపోయిన ఈ అమెరికన్ సెనేటర్ లిండ్సీ గ్రహం మన ఇండియా పైన 500% టారిఫ్ వెయ్యాలి అనే చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. నిజం చెప్పాలంటే ట్రంప్ కంటే ఇతనే మన ఇండియాకు అతిపెద్ద శత్రువు లాంటి వాడు. కానీ పాపం ఆయన ఆ ప్రాసెస్ మధ్యలోనే ప్రాణాలు వదిలేశారు. ఇతను మన ఇండియాకు శత్రువు లాంటి వాడే. అయినప్పటికీ ఇతను చెడును మనం కోరుకోవద్దు, అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. కానీ ఇప్పుడు అమెరికాలోని ఇతర అఫీషియల్స్ కూడా సేమ్ ఇతనిలాగే మాట్లాడుతున్నారు. ఇండియా పైన అట్లీస్ట్ 100% టారిఫ్ వేయాలి అని చూస్తున్నారు. వీళ్ళు మన ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలుసా? మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాము అని. వీళ్ళ థియరీ ప్రకారం మనం రష్యా నుంచి ఆయిల్ కొనడం ద్వారా రష్యా అధికంగా డబ్బులు సంపాదించి వెపన్స్ని తయారు చేస్తుంది. ఆ వెపన్స్ని యూక్రెయిన్ పైన యూజ్ చేస్తుంది. అంటే రష్యా యూక్రెయిన్ వార్ ఇంకా అలాగే కంటిన్యూ అవ్వడానికి మనమే కారణమని వీళ్ళు డైరెక్ట్గా బ్లేమ్ చేసి మన ఇండియాను, మన ఎకానమీని పనిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ కూడా రష్యా యూక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు ఇండియాను టార్గెట్ చేశాయి. ఇండియా రష్యా నుంచి అంతగా ఆయిల్ ఎందుకు కొంటుంది? రష్యా యుద్ధం చేస్తుంది, మా పైన దాడులు చేస్తుంది, కాబట్టి ఇండియా కొనకూడదు అంటూ మనపైన ప్రెజర్ని పెంచారు. జనరల్గా ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇండియా ఎలా ఉండేదో తెలుసా? ఈ అమెరికా, యూరప్ దేశాలు ఏది చెబితే మనం గుడ్డిగా అదే నమ్మేవాళ్ళం. నిజం చెప్పాలంటే వాళ్ళ చేతిలో మనం కీలుబొమ్మగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పటి ఇండియా అలా లేదు. ప్రజెంట్ మన ఇండియా ఇచ్చే ఆన్సర్ విని అమెరికా అండ్ యూరోపియన్ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. మీకు గుర్తుందా? యూరోపియన్ దేశాలు రష్యా నుంచి మనం ఆయిల్ కొనకూడదు అని మనపైన ప్రెజర్ పెట్టినప్పుడు మన ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ గారు వాళ్ళ చెంప పగలగొట్టినట్టుగా ఆన్సర్ ఇచ్చారు. అదే యూరప్ మస్ట్ కమ్అట్ ఆఫ్ దిస్ మైండ్ సెట్. దట్ ఈస్ యూరప్ ప్రాబ్లమ్ ఈజ్ అ వరల్డ్ ప్రాబ్లమ్ అండ్ వరల్డ్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ యూరప్ ప్రాబ్లమ్. అంటే దీని అర్థం యూరప్ ఒక రకమైన అహంకారంతో ఉంది, దాని నుంచి బయటకు రావాలి.
యూరప్ ఏమనుకుంటుంది అంటే యూరప్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అది ప్రపంచం మొత్తానికి వచ్చిన ప్రాబ్లం లాగా వీళ్ళు చూస్తారు. అదే ప్రపంచానికి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు పట్టించుకోరు. అంటే యూరప్ వాళ్ళు పట్టించుకోరు అని. ఉదాహరణకి పాకిస్తాన్కి ఇండియాకి మధ్య గొడవ జరిగితే యూరప్ అస్సలు పట్టించుకోదు. అట్లీస్ట్ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని స్ప్రెడ్ చేస్తుంది అని ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయరు. వీళ్ళు మన గొడవల్ని పట్టించుకోరు. కానీ రష్యా యుక్రెయిన్ గొడవ విషయంలో మనం యూరప్కి సపోర్ట్ చేయాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. అదెలా వర్క్ అవుతుంది? మీరు మాకేదైనా సహాయం చేస్తే మేము తిరిగి మీకు సహాయం చేసే ప్రయత్నం చేస్తాము. అంతేకాని మాకు ఏమాత్రం సంబంధం లేని మీ గొడవలో మేమెందుకు ఇన్వాల్వ్ అవుతామని ఇండియా చాలా క్లియర్గా చెప్పేసింది. ఈ ఆన్సర్ని యూరప్ అండ్ అమెరికాలు తీసుకోలేకపోతున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధంతో మనకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ యుద్ధం వల్ల రష్యా తాము అమ్మే క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ని బాగా తగ్గించింది. ప్రజెంట్ మనది వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. మనకు ఎనర్జీ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంది. అంటే మనం క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా కొనాలి. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఎవరు తక్కువ రేటుకు అమ్మితే అక్కడికి వెళ్ళి మనం కొంటాము. ఇప్పుడు రష్యా తక్కువ రేటుకి క్రూడ్ ఆయిల్ అమ్ముతుంది. దాన్ని కొంటే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ అమెరికా చెప్పిందని, యూరప్ చెప్పిందని మనం ఆ ఆయిల్ కొనకుండా ఆగితే మన దేశ అభివృద్ధి ఆగిపోతుంది. వాళ్ళ కోసం మనం ఎందుకు మన దేశ అభివృద్ధిని ఆపుకుంటాము? అండ్ ఇక్కడ యూరప్ హిపోక్రసీ ఏంటంటే యూక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యా దగ్గర నుంచి అత్యధికంగా వీళ్ళు ఎనర్జీని కొంటారు, ఎనర్జీ గ్యాసెస్ కొంటారు. కానీ ఇతరులు కొనకూడదు అని నీతులు చెప్తారు. ఈ విషయాన్ని కూడా జయశంకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. భారత్ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్ యూరప్ రష్యా నుంచి కొనే 1 డే ఎనర్జీ కంటే కూడా తక్కువ. కాబట్టి అనవసరంగా మీరు మాకు నీతులు చెప్పకండి అంటూ క్లియర్గా ముఖం పగిలేలా ఆన్సర్ ఇచ్చారు. సో ఈ విధంగా మాటకు మాట సమాధానం ఇచ్చే ఇండియాని అమెరికా అండ్ యూరోపియన్ దేశాలు తట్టుకోలేకపోతున్నాయి. ఆల్రెడీ మన పక్కనే ఉన్న చైనా మెల్లగా అమెరికాను దాటేసింది. ఇప్పటి వరకు ప్రపంచం పైన అమెరికా డామినెన్స్, యూరోపియన్ దేశాల డామినెన్స్ ఉండేది. కానీ ఆ డామినెన్స్ ఇప్పుడు తగ్గిపోతుంది. ఇప్పుడు చైనా పవర్ఫుల్ కంట్రీగా ఎదిగింది. అలాగే మన ఇండియా కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని వెస్టర్న్ దేశాలు తట్టుకోలేకపోతున్నాయి. అందుకే మన అమెరికా నుంచి అక్కడి సెనేటర్లు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, మేము చైనాతో చేసిన మిస్టేక్ని ఇండియాతో చేయదలుచుకోలేదు అని. వీ డోంట్ వాంట్ అనదర్ చైనా అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే వీళ్ళు అలో చేయడం వల్ల చైనా ఎదిగింది, ఇప్పుడు ఇండియాను కూడా అలాగే వదిలేస్తే ఆ దేశం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది, మా పైన అజమాయిషి చూపిస్తుంది అని వీళ్ళు భయపడుతున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు రియలైజ్ అవ్వాల్సిన విషయం ఏమిటంటే వీళ్ళు అలో చేస్తే చైనా ఎదగలేదు, చైనా సొంతంగా కష్టపడి ఎదిగింది. సేమ్ అదే విధంగా మన ఇండియా కూడా అదే లెవెల్లో సొంతంగా ఎదుగుతుంది. అంతేగాని వీళ్ళు అలో చేయడం వల్ల కాదు. కానీ వీళ్ళు ఇప్పటికీ మా వల్లే చైనా ఎదిగింది, మా వల్లే ఇండియా కూడా వేగంగా డెవలప్ అవుతుంది, కాబట్టి ఇప్పుడు ఇండియాను ఎదగనివ్వము అని మాట్లాడుతున్నారు. కేవలం మాట్లాడడం కాదు, మన ఇండియాను ఎదగకుండా ఈ అమెరికా, యూరోపియన్ దేశాలు చాలా ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. నేను ఈ మాట ఊరికే చెప్పట్లేదు. బంగ్లాదేశ్లో జెన్జీ రెవల్యూషన్ వచ్చి గవర్నమెంట్ పడిపోవడానికి కారణం అమెరికాలోని CIA అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా షేక్ హసీనా గారే చెప్పారు. నేపాల్లో జంజీ గొడవల వెనుక CIA హస్తం ఉంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మన దేశంలో కూడా యూత్ని కొంతమంది చిల్లరగాళ్ళు రెచ్చగొడుతున్నారు. నేను ఇక్కడ మన జంజీ ప్రొటెస్ట్ని తప్పుగా చూడట్లేదు, కాక్రోచ్ జనతా పార్టీ కంప్లీట్గా ఫ్రాడ్ అని చెప్పట్లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు మెల్లగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మీరు గమనించారా? కాక్రోచ్ జనతా పార్టీ మేము స్టూడెంట్స్ కోసం ప్రొటెస్ట్ చేస్తాము, జంజీ కోసం ప్రొటెస్ట్ చేస్తాము అని వచ్చింది. నీట్ పేపర్ లీక్ కోసం ప్రొటెస్ట్ చేసి చివరికి ఎడ్యుకేషన్ మినిస్టర్ని తొలగించడంలో సక్సెస్ అయ్యారు. కానీ సేమ్ అదే విధంగా జార్ఖండ్లో పేపర్ లీక్ అయింది, పంజాబ్లో పేపర్ లీక్ అయింది, కర్ణాటకలో పేపర్ లీక్ అయింది. కానీ వీళ్ళు కేవలం బీజేపీ లీడర్స్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. మిగతా పార్టీ లీడర్స్ని, మిగతా రాష్ట్రాల్లో జరిగిన పేపర్ లీక్ల గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఇప్పటికీ జార్ఖండ్లోని యువత తమ దగ్గర జరిగిన పేపర్ లీక్ గురించి భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. దాని గురించి ఈ అభిజిత్ దీప్కే కానీ, ఉగ్రవాద మైండ్ సెట్ కలిగిన ఉమర్ ఖాలిద్ని సపోర్ట్ చేసే ఈ సౌరవ్ దాస్ కానీ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. వీళ్ళు ఇలాంటి పనులు చేయరు. కానీ నరేంద్ర మోడీ గారి రీల్ రాగానే ఆయన్ని ట్రోల్ చేస్తూ, అవమానకరంగా అతని స్టైల్లో మాట్లాడుతూ అవహేళన చేస్తూ ఉంటారు. ఈ వీడియో చూస్తున్న యువకులందరికీ చెప్తున్నాను, మీకు అన్యాయం జరిగితే గవర్నమెంట్ని నిలదీయండి. కానీ మిమ్మల్ని కొంతమంది మీకోసం పోరాడుతున్నాము అని చెబుతూ మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఎవరు జెన్యూన్గా ఉన్నారు, ఎవరు కాదు అనే విషయాన్ని ఆలోచించండి. కాక్రోచ్ జనతా పార్టీ నిజంగానే స్టూడెంట్స్ కోసం ప్రొటెస్ట్ చేసే పార్టీ అయితే జార్ఖండ్లో ఇప్పుడు యువకులు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు.
కానీ వాళ్ళకు వీళ్ళు ఎటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు. సేమ్ ఇలాగే 2021లో కూడా అజిత్ దోవల్ గారు ఒక స్పీచ్ ఇస్తూ చాలా ఇంపార్టెంట్ మాట చెప్పారు. అదే సివిల్ సొసైటీ ఈజ్ ది న్యూ ఫ్రంటియర్ ఆఫ్ వార్ అని. అంటే ఈ కాలంలో ఒక దేశాన్ని నాశనం చేయాలి అంటే ఆ దేశం పైన యుద్ధం చేసి సరిపోదు. ఆ దేశం పైన యుద్ధం చేస్తే అక్కడి ప్రజలంతా ఏకమై ఇంకా వాళ్ళలో యూనిటీ పెరుగుతుంది. అలా కాకుండా ఒక దేశాన్ని రూట్స్ నుంచి డెస్ట్రాయ్ చేసి వాళ్ళ అభివృద్ధిని ఆపాలి అంటే సివిల్ సొసైటీని టార్గెట్ చేయాలి. అందుకే ఇప్పుడు యాక్టివిస్టులను, ఎన్జిఓలను మన శత్రు దేశాలు ఉపయోగిస్తున్నాయి, మన దేశాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఉదాహరణకు చెప్తున్నాను, ఏదైనా ఒక ప్రాంతంలో అతిపెద్ద ఫ్యాక్టరీ పెట్టాలి అని గవర్నమెంట్ డిసైడ్ అయింది అనుకోండి. ఆ డెసిషన్ వచ్చిన 2 రోజుల తర్వాత ఆ ప్రాంతంలో 100 మంది యాక్టివిస్టులు వచ్చి పర్యావరణాన్ని కాపాడాలి, చెట్లను నరికేస్తున్నారు, ఇది దేశానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, పొల్యూషన్ జరుగుతుంది అంటూ ప్రొటెస్ట్ చేయడం మొదలు పెడతారు. అది ఒక రకంగా నిజమే. కానీ మన దేశ జనాభా వేగంగా పెరుగుతుంది. మన యూత్కి ఉద్యోగాలు క్రియేట్ చేయాలి అంటే ఎంతో అంత ఇండస్ట్రీస్ పెరగాలి, డెవలప్మెంట్ జరగాలి, టెక్నాలజీ పెరగాలి. ఇలా కొత్త ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయకుండా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? దేశ అభివృద్ధి ఎలా జరుగుతుంది? కొన్నిసార్లు అయితే మన భారత నేవీ కోసం ఒక ప్రాంతంలో కమాండ్ సెంటర్ నిర్మించాలి అన్నా కూడా దానికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. భారత నేవీ కమాండ్ సెంటర్ని ఎందుకు నిర్మిస్తుంది? దేశ సెక్యూరిటీ కోసమే కదా. దేశ సెక్యూరిటీ కోసం జరుగుతున్న డెవలప్మెంట్ని కూడా ఈ యాక్టివిస్టులు ఆపుతున్నారు అంటే వీళ్ళ ఇంటెన్షన్, వీళ్ళ అసలైన గోల్స్ ఏమై ఉంటుంది ఆలోచించండి. ఉదాహరణకి ప్రజెంట్ అమెరికా ఇరాన్ని పూర్తిగా నాశనం చేద్దాము అనుకుంటుంది. దానికోసం వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్, బాంబులు అన్నీ వేస్తున్నారు. అయినా కూడా ఇరాన్ వాటిని తట్టుకుంది. ఇరాన్ ఇప్పుడు అమెరికా చేతిలో ఓడిపోయే పరిస్థితిలో అస్సలు లేదు. యుద్ధం చేసి అమెరికానే అలసిపోయింది. ప్రజెంట్ అమెరికా దగ్గర యుద్ధం చేయడానికి సరిపడా మిసైల్స్, ఆయుధాలు లేవు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే ఇప్పుడు చాలా దేశాలు ఇలా డైరెక్ట్గా వెపన్స్ని కాకుండా సివిల్ సొసైటీ అంటే యాక్టివిస్టులను, ఆ దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, జర్నలిస్టులను డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఆ దేశానికి అగెన్స్ట్గా నెరేటివ్ వార్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇది మెల్లగా దేశ ప్రజల్ని డివైడ్ చేసి వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేలా చేస్తుంది. ప్రజెంట్ మన దేశంలో అదే జరుగుతుంది. అందుకే అజిత్ దోవల్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ప్రజెంట్ ఉన్న యూత్ ఫ్రీడమ్ని కాస్త మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఫ్రీడమ్ అంటే మీకు నచ్చినట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం కాదు, ఓపెన్గా మీ ఒపీనియన్ని వ్యక్తపరచడం, అన్యాయం జరిగితే దానికి అగెన్స్ట్గా మాట్లాడడం, అంతేకాని దేశ ఇంట్రెస్ట్ని హర్ట్ చేసేలా బిహేవ్ చేయడం కాదు. మీకు అన్యాయం జరిగితే ప్రజెంట్ ఉన్న సిస్టమ్ని, గవర్నమెంట్కి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేయండి, అంతేకాని దేశాన్ని టార్గెట్ చేస్తూ దేశానికి అగెన్స్ట్గా మాట్లాడకూడదు. అలాంటి ఎలిమెంట్స్ రీసెంట్గా కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్లో కనిపించాయి. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీని వదిలేలా లేదు. రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏమిటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ దాదాపు 300 మంది ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇచ్చి ఫేక్ నెరేటివ్ని స్ప్రెడ్ చేసి జనాల్ని రెచ్చగొట్టింది అని. కాక్రోచ్ జనతా పార్టీ కంప్లీట్గా యూత్తో పుట్టిన పార్టీ కదా. వీళ్ళ దగ్గర ఇన్ని కోట్ల రూపాయల డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళకు ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు అనే విషయం పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీరు కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు గమనించారా? అసలు పాలిటిక్స్ గురించి ఏమాత్రం మాట్లాడిన ఇన్ఫ్లుయెన్సర్లు, డాన్సులు చేసుకుంటూ ఫేమస్ అయిన ఇన్ఫ్లుయెన్సర్లు కూడా స్టూడెంట్స్ గురించి మాట్లాడడం, స్టూడెంట్స్ పైన దాడులు జరుగుతున్నాయి అంటూ ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ప్రజల్ని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళందరిపైన కేసులు ఫైల్ అవుతున్నాయి. దేశ సెక్యూరిటీ విషయానికి వస్తే ఈ విషయంలో ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందుకే సెంట్రల్ ఫోర్సెస్ ప్రతి ఒక్కరిని ట్రేస్ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని, హిస్టరీని చెక్ చేస్తుంది. అడ్డగోలుగా ప్రజల్ని రెచ్చగొట్టిన ఎవరిని వదిలిపెట్టట్లేదు. అందుకే ఈ వీడియో చూస్తున్న నా ఫెలో యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ చెప్తున్నాను, మీరు మీ ఒపీనియన్ని చెప్పండి, అంతేకాని దేశానికి అగెన్స్ట్గా నెరేటివ్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయకండి. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? అజిత్ దోవల్ గారు చెప్పింది నిజమేనా? మనకు శత్రువులు బార్డర్ బయట మాత్రమే కాదు, బార్డర్ లోపల కూడా ఉన్నారా? మన దేశంలో ఉంటూ దేశానికి అగెన్స్ట్గా మాట్లాడే వాళ్ళను ఎలా శిక్షిస్తే బాగుంటుంది? అండ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ గురించి, అక్కడ స్టూడెంట్స్ మాట్లాడిన వల్గర్ లాంగ్వేజ్ గురించి, వాళ్ళు మిలిటరీని టార్గెట్ చేసి మాట్లాడిన విధానం గురించి మీరేమనుకుంటున్నారు? వీళ్ళంతా ఇలా ఎందుకు బ్రెయిన్ వాష్ అయి ఉన్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో రాయండి. అండ్ ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసేలా, ఎస్పెషల్లీ యువతకు తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.